హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు ఆలు పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను. దానికి ముందుగానే ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు, అలాగే కొత్తిమీర, పన్నీర్ ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక 4-5 వరకు పచ్చిమిరపకాయలు చీలికల్లాగా కట్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్. సో, మనం టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ వేసుకోవచ్చు. లేదంటే ప్యూరీ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్యూరీ చేసుకున్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే. తర్వాత గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా వీడియో నేను షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. కావాలంటే చూడండి. అదొక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే స్పైసెస్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, ఫ్రెష్‌గా మనము రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ లేదా ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి గాని అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం అది. తర్వాత మనం ఇక్కడ ఏదైతే స్పైసెస్ తీసుకున్నాను నేను ఆ స్పైసెస్ వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా మగ్గుతాయి అన్నమాట. సో, ఇక్కడ కొంచెం మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు 2 కలిపి వేసేసుకోవాలి. పసుపు ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుందనమాట. సో, దాన్ని కొంచెం వేయించేసుకోవాలి. సో, మనకు ఆయిల్ అంతా పైకొచ్చే వరకు ఉల్లిపాయ అనేది వేగిపోవాలన్నమాట. బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు. బట్ కొంచెం వేగితే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఏదైతే తురిమి పెట్టుకొని ఉన్నామో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇది మనకు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. సో, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అది నూనెలో బాగా కలిసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఏదైతే ప్యూరీ రెడీ చేసుకొని పెట్టుకున్నామో టమాటో, అలాగే కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా పుదీనా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో, అది మొత్తాన్ని ఒకసారి కలుపుకొని టమాటా కూడా మనకు ఆ ప్యూరీ కూడా మంచిగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిన తర్వాత ఆయిల్ అనేది మనకి ఇలా బయటకు వస్తుందన్నమాట. సో, అంటే ఇక్కడ మనకి ఆయిల్ అంతా పైకొస్తుంది అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయినాయి అని. అలా అయిపోయిన తర్వాత కారం, అలాగే గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కొంచెం పెద్ద సైజే వేసుకోండి, మరీ చిన్నగా కాకుండా. సో, బంగాళదుంప ముక్కలు బాగా మనం ఉడకవసరలే, ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక 70% ఉడకపెడితే మిగతాది మనకి ఇప్పుడు కుక్ చేసేటప్పుడు మిగతాది ఉడికిపోతుందనమాట. లేదంటే మొత్తం మ్యాష్ అయిపోద్ది అనమాట ఎక్కువ ఉడికితే. సో, అలా ఉడికిన తర్వాత మనం వేసుకుంటే సరిపోద్ది. తర్వాత పన్నీర్ ముక్కలను కూడా మనం యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలతో పాటు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకుందాము. సో, యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఇరగకుండా చక్కగా నిదానంగా మనం తిప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే బంగాళదుంపలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో, అలా కాకుండా నిదానంగా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు కూడా మనం దీన్ని ఆయిల్లోనే కుక్ చేయాలన్నమాట. అప్పుడు మొత్తం మిగతావన్నీ కూడా కుక్ అవుతాయి. ఆ తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ పెట్టుకొని ఆ 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది మనకి. అంతకు మించి అది కూడా గ్రేవీ కోసం అనమాట. సో, వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టుకొని చూస్తే మనకి మొత్తం అంతా కూడా ఆయిల్, వాటర్ సపరేట్ అయిపోతుందనమాట. సో, చక్కగా ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. లేదంటే మనం చేపలకి ఎలా అయితే తిప్పుతామో అలా తిప్పినా కూడా సరిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే మనం కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కసూరి మేతి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అనేది తీసేసుకొని చపాతీలోకి కానీ, లేదు అంటే పులావ్ రైస్లోకి కానీ, బగారా రైస్ కానీ దేనిలోకైనా సరే మనకి
ఇదొక కాంబినేషన్ అనేది బెస్ట్ కాంబినేషన్‌గా చెప్పొచ్చు. మీరు స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు ఈ స్పైసెస్ కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ స్పైసెస్ మ్యాక్స్ అందరికీ సరిపోతాయి. ఇన్‌కేస్ ఇంకొంచెం ఎక్కువ స్పైసెస్ కావాలంటే కూడా మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చనమాట. అంతేనండి, చాలా సింపుల్‌గా రెడీ అయిపోయే మనకి ఆలు పన్నీర్ మసాలా కర్రీ. సో, మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందనేది కమెంట్ చేయండి. సో, ఇది మనకి చాలా సింపుల్ రెసిపీ అనమాట. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మనం చేసుకునే ఒక మంచి రెసిపీ అనమాట. సో, మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో, ఇప్పుడు నేను పులావ్‌లోకి కాంబినేషన్ అని చెప్పాను కదా! సో, మనకి ఈ పులావ్‌లోకి అనేది ఇది మంచి కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.